పెద్ద క్వశ్చన్ ఇది. నాకు కాకుండా చాలా పెద్ద వ్యక్తులకు అడగాల్సిన క్వశ్చన్ ఇది. సరే నేను నాకు తెలిసిన జ్ఞానంతో మీకు చెప్తా. అంటే ఏదైనా ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి చట్టాలు భారత రాజ్యాంగం నుంచి వచ్చినాయి. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నుంచి పుట్టుకొచ్చినాయి అన్నట్టు. పోలీస్ వ్యవస్థ ఉన్నా, న్యాయ వ్యవస్థ ఉన్నా, ఇంకా ఆర్థిక వ్యవస్థ ఎట్లుండాలి, చట్టాలు ఎట్లుండాలి, అవన్నీ కూడా భారత రాజ్యాంగం నుంచి తీసుకున్నది. బిఫోర్ దట్ ఇక భారతదేశం ఎన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో కాకముందు ఎన్ని రాజ్యాలు ఉన్నాయో తెలుసు. ఒక 600 పైన రాజ్యాలు ఉన్నాయి. దానికి అంత ఇది చేసిరు అన్నట్టు. అంతకుముందు ఒక్కొక్క రాజ్యానికి ఒక రాజు ఎట్లా పడితే అట్లా రాజ్యాన్ని ఆయన వెళ్తాడు. అప్పుడు రక్షణ వ్యవస్థ ఆయన తగ్గట్టు ఉన్న ఫోర్స్ పెట్టుకునేది. వేరే పక్క రాజ్యంతో యుద్ధానికో అట్లా వాడేది. అది అట్లా నడిచేది అన్నట్టు. లేకుంటే పన్ను వసూలు చేసే క్రమంలో రైతుల తిరుగుబాటు ఏమైనా అయితే, లేకుంటే ఆడ ఉన్న జనాల తిరుగుబాటు ఏమైనా వస్తే దాన్ని కట్టడి చేయడం కోసం ఉండేది. తర్వాత కంప్లీట్ మన పోలీస్ వ్యవస్థ అంతా భారత రాజ్యాంగం నుంచి వచ్చిందే. భారత రాజ్యాంగం నుంచి రాజ్యాంగంలో ఏమేమి ఉంటే అదే అమలు చేయడం కోసమే పోలీస్ వ్యవస్థ ఉంటుంది. అంటే ప్రజలను ప్రొటెక్ట్ చేస్తూ, ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ, ఎవరి వందలో కూడా ఇబ్బంది రాకుండా చట్టాన్ని అమలు పరచడానికి పోలీస్ వ్యవస్థను పెట్టారు. ఇది పోలీసు అంటే చట్టాన్ని అమలు పరచడం కొరకు వీళ్ళు ఉంటారు. మిగతాది ఏమున్నా మళ్ళీ కోర్టు చూసుకుంటూ ఉంటుంది. ఇక లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా కోర్టు చూసుకుంటూ ఉంటాయి. ఉన్న అన్ని పోలీస్ వ్యవస్థలలో సివిల్ అని చెప్పేసి, ఉమెన్ వింగ్ అని చెప్పేసి, ఆక్టోపస్ అని చెప్పేసి, ఇలా ట్రాఫిక్ అని చెప్పేసి ఎన్నో వ్యవస్థలుగా ఏర్పడిన డిపార్ట్మెంట్ దేని డ్యూటీస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ మీకు ఏ డిపార్ట్మెంట్ అంటే బాగా ఇష్టం? ఇక ఒకటి అని ఉండదు, అన్నీ ఇంపార్టెంటే, అన్ని ఇష్టాలే ఉంటాయి వాస్తవానికి. కొందరికేమో ట్రాఫిక్ అంతకే ఇష్టం ఉండదు అని అంటారు, కొందరికి లా అండ్ ఆర్డర్ ఇష్టం అంటారు, కొందరు సివిల్స్ అంటారు. అలా మీకేమన్నా వ్యక్తిగతంగా ఎప్పుడన్నా? ఇదే మనకు యాంటీ టెర్రరిజం అంటే బాగా ఇష్టం. ఎందుకు? ఇక ఛాలెంజింగ్ ఉంటుంది, మనం కూడా సర్వీస్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ప్రజలను ఇబ్బంది పెట్టే అసాంఘిక శక్తుల నుంచి ఈ రోజులలో అయితే టెర్రరిజం అనేది అయితే ఉన్నట్టుగా పెద్దగా కనపడట్లేదు. మరి ఈరోజు అది ఎప్పుడు ఏముంటుంది, ఇప్పుడైతే లేదులే, ప్రజెంట్ అయితే లేదు. ఎప్పుడున్నా కూడా మనం అంటే అలాంటి డ్యూటీ అంటే ఇష్టం అని చెప్తున్నా. పోలీస్ వ్యవస్థకి వచ్చిన తర్వాత లేదంటే ముందు కానీ బాగా రోల్ మోడల్గా ఇన్స్పైర్ అయి తీసుకున్న లీడర్స్ ఎవరన్నా ఉన్నారు? నాకు రోల్ మోడల్ ఇద్దరు నాకు బాగా ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీస్ ఇద్దరు. ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, రెండోది స్వామి వివేకానంద గారు. ఇద్దరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు అంటే ప్రశ్నించడం. అంబేద్కర్ గారిని అంత ఇన్స్పైర్ చేసుకునేటట్టుగా ఏమనిపించింది? ఏ కోణంలో అంబేద్కర్ గారు అంటే మీకు బాగా నచ్చింది? అంటే అంబేద్కర్ గారు లేకపోతే నేను లేనని అనుకుంటాను. ఇప్పుడు నేను లేను, నా చదువు లేదు, నాకు చదువు రాకపోయే ఉండేది. అంటే కొన్ని వర్గాలకే చదువు ఉండిపోయేదేమో, కొద్ది ధనిక వర్గానికి ఉండిపోయేదేమో. అంబేద్కర్ పుట్టకపోతే, ఆ శిశువు ఇక్కడ ఈ భూమి మీద లేకపోతే కొన్ని కోట్ల మంది స్థితిగతులు చాలా ఘోరంగా ఉండేదని అనుకుంటున్నాను. ఆయన వచ్చిండు కాబట్టి, రాజ్యాంగం రాసిండు కాబట్టి మేము వీడి దాకా వచ్చినాం. ఆయన లేకుంటే మేము లేము. అది ప్రగాఢంగా. అంబేద్కర్ గారి గురించి బాగా అంటే ఏం తెలుసు మీకు ఆయన గురించి? ఇక అంబేద్కర్ లేనిది నేను లేను. ఆయన తెలిసిన అంటే ఇప్పుడు ఆయనకున్న అవమానాలు, ఆయనకు జరిగిన చాలామంది యువతకి అంబేద్కర్ అంటే రాజ్యాంగాన్ని రాశాడు అంతవరకే తెలుసు, కానీ అసలు అంబేద్కర్ అంటే ఎవరో నిజంగా డీటెయిల్గా అయితే తెలీదు. మీకు తెలిసింది ఏదైనా ఉంటే మాతో పంచుకోవాలి. అంబేద్కర్ అనే వ్యక్తికి స్కూల్లో ప్రవేశం లేదు, ఎక్కడో దూరంగా ఉండి చదువుకున్న వ్యక్తి, కంప్లీట్ వెలివేయబడ్డ నుంచి కమ్యూనిటీ నుంచి వచ్చిన వ్యక్తి. కానీ ఒక ప్రపంచ మేధావిగా గాంచిండు, ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఒక చిన్న శిశువు, ఒక దళిత వాడలో పుట్టిన చిన్న శిశువు ఒక రాజ్యాంగం రాసేంత శక్తిని సంపాదించుకున్నాడు. తన జ్ఞానాన్ని ధారపోసి, తన యవ్వనాన్ని, తన జీవితాన్ని ధారపోసి, తన కుటుంబాన్ని మొత్తం కాపాడుకోకుండానే భారతదేశంలో ఉన్న ప్రతి బడుగు జీవులు నా కుటుంబం అని చెప్పేసి వీళ్ళ సర్వీస్ కోసమే వివిధ దేశాలన్నీ తిరిగి కూడా అక్కడ రాజ్యాంగాలను, అక్కడ ఆ దేశాల్లో ఒక చట్టాలను అవపోసనం చేసుకొని కొన్ని వేల పుస్తకాలు చదివి ఇక్కడ ఉన్న ఆర్థిక అసమానత రూపుమాపడం కోసం, మహిళలకు కొన్ని హక్కులు కల్పించడం కోసం, చదువు అన్నది పెద్దవాళ్ళకి కాదు పేదవాళ్ళకు కూడా అందాలి, ఇది వెలివాడలో ఉన్న వాళ్ళకు కూడా చదువు రావాలి, ఇవన్నీ అంటరానితనం పోవాలి, వీళ్ళు తక్కువ కులము ఇది పెద్ద కులం అని ఉండకూడదు, సమానం, చట్టం ముందు అందరు సమానమే, ఓటు హక్కు కూడా అందరికీ ఉండాలి, దళితులకు ఓటు హక్కు ఉండకుండా ఉండవద్దు, చదువు రానులకు ఓటు హక్కు ఉండకూడదు, ప్రతి యవ్వనంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఓటు హక్కు రావాలి, ఒక ఆడబిడ్డకు ఆస్తి హక్కు రావాలి. అంటే మామూలుగా ఏముంటుంది అంటే కొడుకులకు మాత్రమే ఆస్తి హక్కులు ఇస్తారు తండ్రులు, కూతురుకి ఏమి ఇవ్వరు. కానీ కూతురు కూడా సమాన హక్కు ఉంటుంది, కొడుకుతో పాటు సమానమైన హక్కు ఉన్నది ఆడవాళ్ళకు కూడా. ఆడవాళ్ళకు కూడా ఓటు హక్కు, అంటే రాజ్యంలో ప్రతినిధిగా ఎంచుకునే హక్కు ఒక ధనికులకే, ఒక చదువుకున్న వాళ్ళకే కాదు,
మానవుడిగా పుట్టిన భారతదేశంలో పుట్టిన ప్రతి మానవుడికి ఒక లీడర్ని ఎంచుకునే హక్కు ఉన్నదని ఇవన్నీ ప్రతిపాదించిండు. రిజర్వేషన్ సిస్టమ్ని పెట్టిండు. వీళ్ళు వెనుకబడిన ఉన్న వాళ్ళు వీళ్ళకు స్కూల్లో పాఠంకు వీళ్ళు రావాలంటే స్కూల్కు దూరం అయిపోతున్నది. వీళ్ళకున్న డైట్ వాళ్ళకి లేదు, వీళ్ళకున్న ఆర్థిక స్తోమత వాళ్ళకి లేదు, వీళ్ళకున్న బట్టలు వాళ్ళకి లేవు. అన్ని కష్టాల నుంచి వస్తారు, వెనుకబడి ఉంటారు, సరైన తిండి దొరకక వాడు బక్కసిక్కి ఉంటాడు, బాగా తిని ఉన్నతో వాడు పోటీ పడలేడు, అంత బలం లేదు. కాబట్టి రిజర్వేషన్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసిండు. దళితులకు ఇంత పర్సంటేజ్, ఎస్టీలకు ఇంత పర్సంటేజ్, ఓబీసీలకు ఇంత పర్సంటేజ్ అని ఎంతమంది అయితే వాళ్ళ వాటా ఉందో వాళ్ళకు కూడా అంత రావాలి, వాళ్ళకు కూడా ప్రతినిధులు రావాలి, చట్టసభలో రావాలి, ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి, తిరిగి పే బ్యాక్ టు ద సొసైటీ. వీళ్ళు ఈ కులాల నుంచి వచ్చిన తర్వాత ఆ కులాల బాధలు వాళ్ళకు మాత్రమే తెలుసు. ఒక ఎస్సీ ఎమ్మెల్యేలకు ఆ ఎస్సీలో ఉన్న వాళ్ళ బాధలు, ఆ దళిత వాళ్ళు ఉన్న బాధలు, తను ఎంత వరకు అణిచివేయబడ్డాడు, ఎన్ని అవమానాలకు గురైండు, ఆడ ఉన్న కష్టాలేంది, అవన్నీ వారికి తెలుస్తుందని అక్కడి నుంచి వస్తేనే ఆయన మాత్రమే చట్టసభలో మాట్లాడగలడు. ఆ కులానికి వారు ప్రాతినిధ్యం వహిస్తేనే వాళ్ళ కులాల యొక్క బాధలు తీరుతుంది. ఈ కులాల నుంచి ఈ ఉద్యోగులు ఒకరు వచ్చి బయటికి వస్తే వీళ్ళు కూడా ఆర్థికంగా బలోపేతమవుతారు, చట్టాన్ని తెలుసుకుంటారు, సమాజంలో ఒక మనిషిగా మెలుగుతారు. వీళ్ళు తీసుకుపోయి వీళ్ళకి కొంత సంపాదించిన పైసలను కూడా తండాలను గూడాలను అక్కడ ఉన్న పిల్లలను చదివించడం కోసం ఉపయోగపడుతుందని పే బ్యాక్ టు సొసైటీ, నీకు వచ్చిన జ్ఞానాన్ని, నీకు వచ్చిన ఆర్థిక స్తోమతని తిరిగి నీ సొసైటీకి ఇచ్చి ఆ సొసైటీ చీకట్లో ఉన్న సొసైటీ మళ్ళీ బయటికి తీసుకురాని ఈ అందరికీ ఏదైతే చిమ్మ చీకట్లో ఉన్న సమాజాన్ని చీల్చుకొని వచ్చిన సూర్యుడు అంబేద్కర్ నా దృష్టిలో. సో అంబేద్కర్ గారు ఎంత చెప్పినా తక్కువే అది. సో అంతా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అన్నట్టు. అంబేద్కర్ గారి రాజ్యాంగం గురించి ఎలా చెప్తారు అని అంటే, ఈ భారతదేశ నిర్మాణం అంతా కూడా భారతదేశ రాజ్యాంగాన్ని రాసించిన అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని రాసిన తర్వాత రాజ్యాంగం అంతా ఒక స్టేజ్ లాగా పరిస్తే దాని మీద భారతదేశ నిర్మాణం జరిగింది అని అంటారు. ఒక మాంసము ముద్ద అంబేద్కర్ గారు ఈ భూమి మీద పడకపోయి ఉంటే ఆడబిడ్డలు ఇప్పటికి కూడా సతీసాగమనం అనేది అప్పట్లో చూసాం. ఒక ఎస్సీ ఎస్టీ బిడ్డలు చెప్పులు మూసుకొని దోసెట్లో నీళ్ళు తాగే సమాజాన్ని కూడా చూసాం. ఈరోజు ఎస్సీ ఎస్టీ వర్గాలుగా విడదీసి ఈరోజు రిజర్వేషన్ సిస్టమ్ కల్పిస్తే ఒక 10-12 మంది ఎస్టీల ఎమ్మెల్యేలను చూస్తున్నాం, ఒక 17-20 మంది మన రాష్ట్రం గురించి చెప్తున్నాం, ఇంతమంది ఎస్సీ ఎమ్మెల్యేలను కూడా చూస్తున్నాం. సో ఈ అంబేద్కర్ అనే ఒక వ్యక్తి లేకపోయి ఉంటే భారతదేశ నిర్మాణం ఎలా జరిగి ఉండేదంట? ఈ కులాలకు శూన్యమే అండి నాకు. అంటే ఇప్పుడు నేను అంబేద్కర్ గారు పుట్టక ముందు భారతదేశంలో దళితుల్లో పుట్టలేదా మనుషులు? చాలామంది పుట్టిర్రు. కానీ కొన్ని ఇన్సిడెంట్లను కొన్ని కలిసివేస్తాయి అన్నట్టు. దీన్ని పట్టుకొని దీనికోసమే నేను పుట్టిన వ్యక్తి కొంత పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేయడానికి అంబేద్కర్ గారే పుట్టిండు. అంబేద్కర్ గారు పుట్టకపోతే లేదు ఇది అంత మనం రాము ఇక్కడ. నేను రాను ఇక ఈ మైక్ ముందు నేను మాట్లాడాను, నీకు ఇంటర్వ్యూ కూడా ఇయ్యను. నేను ఇవ్వలేని పరిస్థితులు ఉంటా, ఆ తండలనే ఉంటా, అక్కడనే ఉంటా. స్కూల్ ఉండకపోయేది, మనకు అంత వేరే పరిస్థితుల్లో ఉండలేదు. అది మనం ఊహించుకోవాలి, జుగుస్కాకరంగా ఉంటుంది అది, కానీ చాలా వేరే లెవెల్లో ఉంటుంది అది. అందుకని అంబేద్కర్ అంటారు కదా, ఆయన నేను ఈ రాజ్యాంగాన్ని రాసిన మీకు శక్తిని ఇచ్చిన. మరి అంబేద్కర్ గారిని ఎందుకు కొంతమంది అగ్రకులాల వాళ్ళు ఎస్సీ ఎస్టీలకే పరిమితం చేసినట్టుగా కనపడతా ఉంటాయి? అయితే నేను దాంట్లో తప్పిదం జరిగిందన్న అగ్రకులాలు అల్పకులాలు అని చెప్పలేను, కానీ ఇప్పుడు దీన్ని ఎక్కువగా నేను అంటే దీన్ని వీళ్ళు దళితులు గిరిజనులే ఎక్కువ చేసి దీన్ని సైడ్కి తీసుకొచ్చారు అనిపిస్తుంది నాకు. అంటే పూర్తిగా ఇది మాది అని చెప్పేసి. అంబేద్కర్ అనే యూనివర్సల్, అంటే ఒకరికి కాదు, ఇప్పుడు బ్రాహ్మణ స్త్రీలకు కూడా హక్కులు ఇచ్చిండు, అగ్రవర్ణాల్లో ఉన్న ఆడబిడ్డలకు కూడా హక్కులు ప్రతిపాదించిన వ్యక్తి. సో అందరికీ సమానం, అది అందరూ గౌరవించాలి. ఇప్పుడు ఆయన ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కదా, ఆయన రాసిందే మనం పాటిస్తున్నాం. ఆయన ఏం చెప్తేనే చట్టం అవుతుంది. అలా అంబేద్కర్ గారు ఏం రాసిండ్రో అది పాటించాల్సిందే ఎవరైనా, అది ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా ఆయన చెప్పినట్టు నడుచుకోవడమే.